Hello friends, my name is Bharat. Today we are discussing a problem is set matrix 0 in LeetCode 73 problem. Problem ఏంటంటే given an m into n integer matrix, if an element is 0, set its entire row and column to zeros. మామూలు ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ సపోజ్ మనకు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు. మ్యాట్రిక్స్ లో ఎక్కడైతే జీరో ఉంటే ఆ జీరో ఉన్న కాలం అండ్ రోని మనం జీరో సెట్ చేయాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్ వన్ చూడండి. ఫిఫ్త్ దాంట్లో జీరో ఉంటే ఫిఫ్త్ దాంట్లో మధ్యలో రో అండ్ కాలం సెట్ జీరో చేశాడు. ఇది 3 into 3 మ్యాట్రిక్స్. సారీ 4 into 3 మ్యాట్రిక్స్. 3 into 4. ఇది ఏంటిది 4 into 4. సో ఇలా మనం దీనికి ఎలా అప్రోచ్ చేసుకుందాం అనేది మనం కోడ్ రాద్దాం. ఫస్ట్ వి టేక్ 2 ఎలిమెంట్స్ ఎం అండ్ ఎన్. ఏంటంటే ఇవి m is equal to length of row matrix అండ్ n ఏంటంటే కాలం మ్యాట్రిక్స్, లెంత్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఆఫ్ కాలం. ఇలా కాలం తీసుకునేటప్పుడు ఇలా తీసుకోవాలి, ఎందుకంటే ఇలా సింపుల్ గా ఇదేంటంటే మామూలుగా 3 ఉంటది, ఇది 3 ఉంటది. ఫర్ సపోజ్ ఇలా జీరో అనుకో, 0 1 2 3 అలా తీసుకుంటాం. ఫస్ట్ ఇనిషియలైజ్ చేస్తామంటే జీరో తీసుకుంటాం. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే మనం ఫస్ట్ రో ఏమన్నా జీరోస్ ఉన్నాయో చెక్ చేద్దాం. ఫస్ట్ రో హ్యాస్ జీరో ఇజ్ ఈక్వల్ టు మనం దీనికి ఎనీ ఫంక్షన్ రాసి మ్యాట్రిక్స్ ఫస్ట్ రో 0 కామా జే ఈక్వల్ టు 0 ఫర్ జే ఇన్ రేంజ్ ఎన్. చూడండి, ఫస్ట్ హ్యాస్ జీరో. సారీ, మనకు ఫస్ట్ రో పెడితే మీకు బాగా అర్థమవుతుంది. ఫస్ట్ రో హ్యాస్ జీరో అని మ్యాట్రిక్స్. ఇది జీరో, జీరో అనేది రో, జే అనేది కాలం. అంటే మనం ఫస్ట్ రో చూస్తున్నాం కాబట్టి జీరో అండ్ కాలం చూస్తున్నాం. ఈక్వల్ టు జీరో ఫర్ జే ఇన్ రేంజ్. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ కాలం హ్యాస్ జీరో. సేమ్ దీనికి అంతే, కాకపోతే లిటిల్ బిట్ చేంజ్. ఏంటంటే ఇక్కడ మనం ఫస్ట్ ఐ పెడతాం, ఐ పెట్టి నెక్స్ట్ జీరో పెడతాం. మనకి ఏదైతే ఫర్ సపోజ్ మనకి ఏదైతే కనుక్కుంటున్నామో అక్కడ మనం జీరో పెట్టి అవతల దాంట్లో ఐ కానీ, అంటే ఫర్ సపోజ్ రో కనుక్కుంటుంటే ఐ జీరో పెట్టి జే పెడతాం. అదే కాలం కనుక్కున్నాం అంటే మనం రో పెట్టి జీరో పెట్టి కనుక్కున్నాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎం. ఎం అంటే లెంత్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఇప్పుడు లెంత్ ఆఫ్ మ్యాట్రిక్స్ అన్నా లెంత్ ఆఫ్ మ్యాట్రిక్స్ జీరో అన్న ఒకటే, ఎందుకంటే రెండు 3 వస్తాయి ఫస్ట్ సెట్ కి, అంటే దీనికి ఎగ్జాంపుల్ 1 కి. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం మనం. ఇప్పుడు ఫస్ట్ రోకి ఫస్ట్ కాలం కి చెక్ చేసాం. ఒకవేళ ఉంటే ఏమన్నా పాసిబుల్ ఛాన్స్ ఉన్నాయి అంటే ఒకవేళ అప్పుడు మనం ఏం చేస్తామంటే యూజ్ ది ఫస్ట్ రో అండ్ కాలం టు యాజ్ మార్కర్స్. నెక్స్ట్ ఇంకో ఫర్ లూప్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎం. సో 1 m ఫర్ j ఇన్ రేంజ్ 1 n. ఇప్పుడు మనం ఎప్పుడైనా మ్యాట్రిక్స్ చేసినా ప్యాటర్న్స్ చేసినా వి మస్ట్ యూజ్ నెస్టెడ్ లూప్స్. ఎందుకంటే రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి కాబట్టి నెస్టెడ్ లూప్స్ అనేవి ఖచ్చితంగా ఈజ్ ఇంపార్టెంట్ టు డూ. అండ్ టు లెర్న్ ఇఫ్ మ్యాట్రిక్స్ మ్యాట్రిక్స్ ఐ అండ్ జే ఈక్వల్ టు జీరో అయితే ఇప్పుడు ఏం చేస్తాం మనం. మ్యాట్రిక్స్ సారీ
matrix of I అండ్ నెక్స్ట్ కాలం ఈక్వల్ టు 0 సెట్ చేస్తాం. సేమ్ మ్యాట్రిక్స్ ఆఫ్ 0 నెక్స్ట్ జే ఈక్వల్ టు 0 సెట్ చేస్తాం, అసైన్ చేస్తాం. ఇప్పుడే ఈ ఫర్ ఈ ఈ నెక్స్ట్ లూప్ ఏం చేస్తుందంటే రో అండ్ కాలం ఇటరేట్ అవుతా ఉంటది. ఇప్- ఎప్పుడైనా ఐ అండ్ జే, ఫర్ సపోజ్ ఇదేంటిది 0 కాలం, ఇది ఫస్ట్ రో, ఫస్ట్ ఫస్ట్ కాలం, ఐ మీన్ 1,1, ఇది 1,0. అంటే ఇప్పుడు ఇటరేట్ అయ్యేటప్పుడు జీరోస్ లో ఉంటాయి కాబట్టి అలా సెట్ చేసుకుందాం. అందుకే ఇక్కడ 1 నుండి ఇచ్చేసాం. అందుకే 1 2 3. ఇప్పుడు ఇది 2,2 కాలంలో 2, దీంట్లో 2 కాబట్టి అప్పుడు ఏం చేస్తాం, ఐ ఇప్పుడు దీని పక్కన ఏముంది, 0 పక్కన 1 ఉంది, దీన్ని 0 ఇనిషియలైజ్ చేసేస్తాం. నెక్స్ట్ అయిపోయింది, 0 ఉంది, 0కి పక్కన జే, దాన్ని 0కి ఇనిషియల్ చేస్తాం. ఈ స్టెప్ దానికి ఉపయోగం. అంటే టు సెట్ రో అండ్ కాలం సెట్ జీరోస్ మార్కర్స్ అని. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, నెక్స్ట్ స్టెప్ మనం మళ్ళీ బ్లాక్ ఫ్రంట్కి వచ్చేసాం. కోడ్ ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, m ఫర్ j ఇన్ రేంజ్ 1, n. ఇది ఈ స్టెప్ దేనికంటే సెట్ మ్యాట్రిక్స్ సెల్స్ టు 0 బేస్డ్ ఆన్ మార్కర్స్. మనం మార్క్ చేసిన వాటిని 0 సెట్ చేయడం. ఇఫ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఐ ఈక్వల్ టు 0 ఆర్ మ్యాట్రిక్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు j ఈక్వల్ టు 0 అయితే మ్యాట్రిక్స్ ఆఫ్ ఐ j ఈక్వల్ టు 0 అని అసైన్ చేస్తాం. ఈ స్టెప్ ఏంటంటే, ఇవి మళ్ళీ నెక్స్ట్ లూప్ ఏం చేస్తాం అంటే, ఒకవేళ ఐ అంటే ఇటరేట్ అవుతుంటది. ఫర్ సపోజ్ ఐ అనేది ఇటరేట్ అవుతూ ఉంటది 1 నుండి m వరకు. అంటే 1 2 అని ఇటరేట్. ఎందుకంటే 1 2, ఎందుకంటే ఇక్కడ మనం ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం 0 చేసాం, అంటే 0 ఇది. ఇవేంటంటే 1 2 ఎప్పుడైనా కానీ మామూలు ఇటరేట్ అయ్యేటప్పుడు 0 నుండి స్టార్ట్ అవుతుంది ఇండెక్సెస్, 1 నుండి స్టార్ట్ అవ్వదు. సో అందుకే ఇక్కడ 1 నుండి అని మనం ఇక్కడ స్టార్ట్ చేసాం. m అనేది ఎండ్ పాయింట్. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇఫ్ మ్యాట్రిక్స్ ఐ అండ్ 0 ఈక్వల్ టు 0 ఆర్ మ్యాట్రిక్స్ 0 అండ్ కాలం ఈక్వల్ టు 0 అయినప్పుడు అప్పుడు ఏంటంటే ఆ మ్యాట్రిక్స్ ఐ అండ్ జే ఈక్వల్ టు, ఫర్ సపోజ్ ఇప్పుడు రోలో ఈక్వల్ అయింది అనుకో, ఇప్పుడు అదే కాలం ఉంటది కదా, ఆ కాలంలో కూడా ఈక్వల్ అవ్వటానికే ఈ ఈ సెకండ్ నెస్టెడ్ లూప్. బాగా చూడండి, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఫర్ జే, మ్యాట్రిక్స్ ఏంటంటే రో రో కాలంలో, అంటే రో 0 ఈక్వల్ అయినా ఆర్ 0 అండ్ 0 కాలం కి ఈక్వల్ అయినా గానీ ఇది సెట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే, హ్యాండిల్ ది ఫస్ట్ నెక్స్ట్ స్టెప్ టు హ్యాండిల్, సారీ ఫర్ ఇవి ఏంటంటే 1 2 కాలమ్స్ అయిపోయింది. కాకపోతే మనం మళ్ళీ ఫస్ట్ రో చూడాలి. ఫస్ట్ రో మనం స్టార్టింగ్ లో చూసాం, ఫస్ట్ రో జీరోస్ ఉన్నాయా అంటే. ఇప్పుడు ఫర్ సపోజ్ ఫస్ట్ కాలం జీరోస్ లో, ఓకే. ఇప్పుడు ఇఫ్ ఫస్ట్ రో హ్యాస్ 0 అయిందంటే, ఇన్ కేస్ ఉంది అంటే, ఫర్ j ఇన్ రేంజ్ n మ్యాట్రిక్స్ 0 ఆఫ్ j ఈక్వల్ టు 0. సేమ్ హియర్,
if first column has zeros ఉంటే for I in range m. సి ఇప్పుడు ఏం చేస్తాం మనం? మ్యాట్రిక్స్ ఫస్ట్ ఎందుకంటే జీరో పెట్టాం కాబట్టి మనం ఈసారి ఐ పెడతాం. నెక్స్ట్ వి డూ జీరో, ఎందుకంటే కాలం ప్లేస్ లో జీరో పెడతాం, ఎందుకంటే జీరో ఈక్వల్ అయినప్పుడు అండ్ ఇట్ సెట్ టు బి జీరో అని అర్థం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇవేం ఈ ఫస్ట్ ఇవేందంటే ఫస్ట్ రోలో అయినా ఫస్ట్ కాలంలో అయినా జీరోస్ ఉంటే చెక్ చేస్తది. ఒకవేళ ఉన్నవే అనుకో అది సెట్ చేస్తది. ఒక సెపరేట్ గా ఒకసారి సెట్ చేసుకుంటది. నెక్స్ట్ ఏంటంటే మనం జీరోకి అంటే ఫస్ట్ కాలం ఫస్ట్ రోకి సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మిగిలిన రోస్ అంటే రిమైనింగ్ రోస్ అండ్ కాలమ్స్ కి వి రైట్ ఏ రిటర్న్ దిస్ ఫంక్షన్ మీన్ దిస్ నెక్స్ట్ లూప్ వాట్ ఇట్ ఈస్. ఇదేం చేస్తుంది అంటే ఫర్ ఇన్ కేస్ మనం నెస్టెడ్ లూప్ లో ఐ అండ్ జే ఉంది అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఈక్వల్ టు జీరో ఉందంటే మనం సెట్ మార్క్ యాజ్ దిస్ మీన్ దిస్ లైన్ ఈస్ వాట్ ఈస్ ఇట్ అప్. ఫర్ సపోజ్ ఇక్కడ జీరో ఉంది కాబట్టి మనం ఇందులో నెక్స్ట్ రో జీరో సెట్ చేస్తాం. ఫర్ సపోజ్ ఇది ఉంది, జీరో ఉంది. ఇక్కడ జీరో ఉంటే ఇది ఇది మనం జీరోకి ఇనిషియలైజ్ చేస్తాం. మనం జస్ట్ మార్క్ చేస్తాం అంతే, మనం ఏం సెట్ చేయం. ఈ స్టెప్ లో ఏంటంటే మనం ఇలా జీరో సెట్ చేస్తాం. ఓకే, ఇవి ఎంత అయిపోయినాయి, మరి ఇవి ఎందుకు రాసావంటే ఫర్ సపోజ్ మనకి అంటే ఇది ఉంది కాబట్టి ఇటు సెట్ అయింది. ఫర్ సపోజ్ వీ టేక్ దిస్ ప్రాబ్లం, ఇదంటే ఫస్ట్ రోలోనే ఫస్ట్ కాలంలోనే జీరోస్ ఉన్నాయి కాబట్టి అవి దీనికి ఉపయోగం. అంటే ఇది ఆప్టిమల్ సొల్యూషన్. ఎలా ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ క్వశ్చన్ అనేది ఈ రెండు రాయకపోయినా పర్లేదు, రన్ అవుతుంది. కాకపోతే ఫర్ సపోజ్ మనకి తెలియదు కదా, సో మెనీ టెస్ట్ కేసెస్ ఉంటాయి కదా ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈ ప్రోగ్రామింగ్ లో. అందుకే మనం ఏంటంటే వైడ్ రేంజ్ అంటే ఆప్టిమల్ సొల్యూషన్ ని మనం చూస్తాం కాబట్టి ఇలా చూస్తాం. ఓకే, మనం లెట్స్ రన్ అయితే కదా చూద్దాం. సి టెస్ట్ అన్ని పాస్ అయ్యాం. కేస్ 1 కేస్ 2. ఈ లీడ్ కోడ్ లో కొత్త ఫీచర్ ఏంటంటే ఫర్ సపోజ్ మనం గనక ఒక ప్రాబ్లం చేస్తున్నాం అంటే ఆ ప్రాబ్లం ఎంతమంది చేస్తున్నారు అని కూడా ఒక ఉంది. సి దిస్ లైన్ లీడ్ కోడ్ స్టడీయింగ్ దిస్ ప్రాబ్లం కరెంట్లీ 119 పీపుల్ ఈజ్ డూయింగ్ దిస్ ప్రాబ్లం. మో ఫర్ సపోజ్ మనం గనక మోర్ లాజిక్ అండ్ అలా ఉండాలి అనుకుంటే వీ షుడ్ డూ ప్యాటర్న్స్ అండ్ ఐలాండ్ మ్యాట్రిక్స్. ఫర్ సపోజ్ ఐలాండ్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వీ గ్రో ఇన్ logic building. I hope you everything understand. Thank you guys, bye.